మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక వివాదాస్పదమైనటువంటి అంశం మీద మరి ఎక్కడికక్కడ చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఆరోపణలు చేయడం జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా దీని ప్రధాన కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన తప్పుడు అబద్ధాలతో మరి ఒక సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీదే ఒక రకమైన ఆరోపణలు చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామి మీదే ఆరోపణలు చేయడం జరిగింది. ఏంటంటే ప్రసాదం అన్నది, లడ్డు అన్నది వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి అంశం. అది ఆ ప్రసాదం అన్నది మరి దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా గత ప్రభుత్వం మీద తోసి దాన్ని పబ్బం గడిపోవాలంటే ఇచ్చేదంటే ఈరోజు ఆ లడ్డు యొక్క ప్రాముఖ్యతని తగ్గించి ప్రజల యొక్క కోట్ల ప్రజల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఆయన పరిపాలన చేయడం జరుగుతుంది. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. వారికి చేతకాక మనం 100 రోజుల్లో ఏం చేయలేకపోయే రాష్ట్రానికి ప్రజల యొక్క దృష్టి మళ్లించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మరి ఈరోజు ఆయన ఈ యొక్క లడ్డు వివాదం తీసుకొచ్చారు. అంటే రాజకీయాలంటే చాలా నీచంగా చేయడం అన్న దానికి నిదర్శనం. సాక్షాత్తు దేవుడికి సంబంధించినటువంటి ప్రసాదం మీదే ఆరోపణలు చేయడం అనేది మరి నిజంగా ఇచ్చేదంటే ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు. అటువంటి వచ్చినప్పుడు ఆయనే ఎంక్వైరీ చేసి దాన్ని నిజాలు చెప్పాలి. అంతే తప్ప ఎవడో ఏదో చెప్పాడని చెప్పేస్తే సరిపోదు. ఈరోజు ఆయన ఎంక్వైరీ రిపోర్ట్ ఉంది, లేకపోతే దానికి సంబంధించిన టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. ఆ టెస్టింగ్ ల్యాబ్ లో మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చింది. దాని మీద యాక్షన్ తీసుకున్నారు. ఈయన ఒకలా చెప్తారు, ఆ ఈవో ఒకలా చెప్తారు, వాళ్ళ మనుషులు ఒకలా చెప్తా ఉంటారు. మరి ఆ రకమైనటువంటి కార్యక్రమాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా దీని మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎటువంటి సందేహం లేదు. ఆయన ఏ రకమైనటువంటి ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నారు. సిబిఐ అవ్వచ్చు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తోటైనా సరే ఎంక్వైరీ చేయాలని ఆల్రెడీ హైకోర్టులో మేము కేసు వేయడం జరిగింది, సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. దీని మీద విచారణ కోసం ఏం తప్పని చేయలేదు కాబట్టి, ఏం జరగలేదు కాబట్టి మరి దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కనపడతాం. మరి అవన్నీ తేల్చాలి. మరి ఏదో ఆరోపణ చేసి కూర్చుంటే సరిపోదు. మరి తప్పనిసరిగా నిజాన్ని బయట పెట్టాలి. నిజాన్ని ఈ రోజు వెలికి తీసే విధంగా విచారణ జరగాలి. ఈరోజు సిట్ అనేది వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని సిట్ వేశారు. ఆ సిట్ ఎవరో ఆయన దగ్గర కూర్చొని పనిచేసే ఐపీఎస్ ఆఫీసర్. ఈయన ఏ రకంగా చెప్తే ఆ రకంగానే రిపోర్ట్ ఇస్తారు, సంతకాలు పెడతారు. అంతే అది ఎవరికీ నమ్మకలేదు సిట్ మీద. తప్పనిసరిగా మనం ముందే తెలుస్తా ఉంది ఆ రిపోర్ట్ ఏ రకంగా వస్తుందో. వాళ్ళు ఎంచి వాళ్ళకి కావాల్సినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు వేశారు. మరి అటువంటి ఆ సిట్ మీద ఎవరికి నమ్మకలేదు. ఆ సిట్ ఏదో రిపోర్ట్ ఇస్తే వాళ్ళు ఫేవర్ గా దీన్ని సంకల్పించుకుంటూ వారు చెప్పడం జరుగుతుంది. ఆ ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వారు ఏర్పాటు చేసినట్టు అదే సిబిఐ ముందు చెప్పానండి ఏమైనా ఉంటే సిబిఐని కూడా కోవడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటి విధానాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు మరి ఈ రాష్ట్రంలో పరిపాలన చేయడానికి ఇటువంటి అబద్ధాలతో ప్రజలను మోసగించి మనం ఆల్రెడీ చూసిన ఎన్నికల ముందు పచ్చి అబద్ధాలు ఆడి 3 పార్టీలు కూడా కూటమి అన్నది పచ్చి అబద్ధాలతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. అటువంటి అబద్ధాలు ఆడి ప్రజలను తప్పుదో పట్టించేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయిన ఆరోపణలు చేయడం అనేది చాలా నికృష్టమైనటువంటి సిగ్గుతో కూడుకున్నటువంటి అంశం. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం తరఫున మరి అటువంటి ఆరోపణలు చేయడం అన్నది సరైనటువంటి విధానం కాదు. సాక్షాత్తు దేవుడి మీద ఆరోపణలు చేయడం అనేది నిజంగా ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఆ తప్పని ఎవరు చేస్తే వారికి భగవంతుని శిక్షిస్తాడు. వెంకటేశ్వర స్వామి చాలా మహత్యం గలటువంటి దేవుడైన ఆయన యొక్క దాని మీద ఈ రోజు ఏదైతే నెపం వేశారో దాన్ని వెంకటేశ్వర స్వామి పరిష్కరిస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ చాలా దురదృష్టకరమైనటువంటి రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి మన ఏపీలో. వారు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన స్థాయిని మర్చి ఏ రకమైనటువంటి దుర్భాషలు కానీ ఏ రకమైనటువంటి నిందలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చాలా దురదృష్టకరం. ఎందుకంటే తను ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఏమీ చేయలేక అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ రకంగా కూడా మరిపించలేనటువంటి పరిస్థితుల్లో ఈ ఆయన ఇచ్చినటువంటి హామీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు ఏమీ చేయలేక 100 రోజుల పరిపాలనలో ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈవేళ వాటిని డైవర్ట్ చేయడానికి ప్రజల దృష్టిని వాటి నుంచి మారించడానికి ఈవేళ ఈ లడ్డు అనేది జంతువుల యొక్క కొవ్వుతో తయారని చెప్పేసి ఒక నిందన జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్ప అందులో ఎటువంటి నిజం లేదు. ఎటువంటి కల్తీ జరిగినటువంటి లడ్డూలే ప్రసాదంగా
స్వీకరించబడుతున్నాయి తప్ప ఎటువంటి దోషం కానీ దురదృష్టకరమైన ఘటనలు కానీ లడ్డూ ప్రసాదంలో కానీ తిరుపతిలో కానీ తిరుమలలో కానీ గత ప్రభుత్వంలో జరగలేదు. ఇప్పుడు ఏదైతే జరిగిందంటున్నారో అవన్నీ కూడా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత జరిగేటువంటి కార్యక్రమే. అదేవిధంగా చంద్రబాబు గారి టైంలో 14 సార్లు ట్యాంకులు పంపితే ఈవేళ రిజెక్ట్ చేసి వెనక్కి పంపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 1000 ట్యాంకులు ఏవైతే ఉన్నాయో అందులో కల్తీగా అని కాదు కానీ కొంత ఎస్ అనే కంటెంట్ కొద్దిగా ఎక్కువ స్థాయిలో ఉందని చెప్పేసి గతంలో ఏదైతే జరిగిందో అది 14 సంవత్సరాలు చేసినటువంటి చంద్రబాబు గారు 14 సార్లు పంపితే గత 5 సంవత్సరాల్లో 18 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు రిజెక్ట్ చేసి వెనక్కి పంపడం జరిగింది. ఎంతో హుందాగా ఎంతో ఒబిడియంట్గా కార్యక్రమాలు ఏదైతే లడ్డూలు నెయ్యి అనేది ఉందో అది అందంగా చాలా హుందాగా జరుగుతూ ఉన్న వ్యవహారం గత ప్రభుత్వం జరిగింది. కానీ ఈ నిందారోపణలు జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా జూన్ జూలై నెలలో జరిగినాయి. అది చంద్రబాబు గారు అయ్యంలో మాత్రమే జరిగినాయి. తర్వాత ఇది ఎక్కడో గుజరాత్లో వెళ్ళి టెస్టులు చేసే పరిస్థితి లేదు. మన ఏదైతే హైదరాబాద్ ఉందో హైదరాబాద్లోనూ కానీ ఒక టెస్టింగ్ వ్యవస్థ ఒక తిరుమలలో కానీ చాలా మంచి వ్యవస్థ ఉంది. ఎన్ని కాదని ఎక్కడో గుజరాత్లో టెస్టులు చేసి వేళ చాలా అన్యాయం జరిగిపోయింది, ఏదో అపప్రాధం జరిగిపోయింది, దురదృష్టకరమైనటువంటి ఘటన జరిగిపోయింది అంటాం ఎంతో వాస్తవాలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద హిందూ వ్యతిరేకాన్ని ఒక ముద్ర వేసి ఆయన్ని హిందూ దూరం చేసి ఆయన యొక్క ఓటు బ్యాంకును పూర్తిగా 40% సుమారు ఆయన ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించి భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గకూడదు, ముఖ్యమంత్రి అవ్వకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే జరిగిన కార్యక్రమం తప్ప మరే రకమైనది కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కాలి, ఆయన తొక్కాలి, ప్రతిపక్షంలో ఉండకూడదు, మేమే రాజకీయం చేయాలి, మేమే ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని వెళ్ళాలని చెప్పేసి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిపి, అదేవిధంగా పురంధరేశ్వర్ గారు ముగ్గురు కలిపి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం దురదృష్టకరం. ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా వారి స్థాయిని దిగజార్చుకోకూడదని చెప్పేసి వెంకటేశ్వర రావు గారి సాక్షిగా నేను తెలియజేసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.